నమస్తే ఎంఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కేతిపల్లి వారి వివాహ ఆహ్వానం. వరుడు కేతిపల్లి సందీప్, పోలీస్ చిన్న ప్రకాష్ రావు గారు, ఏఎస్ఐ చంద్రహౌస్ గారి ఏకైక పుత్రుడు. వధువు డాక్టర్ శ్వేత, చిలివేలు కిషన్ వరలక్ష్మి గారి ఏకైక పుత్రిక. వివాహం సోమవారం అనగా 24/8/2026 ఉదయం 11:30 రచించాలి అధికారుల మండి వైఖరి. ఇవ్వాలి పెండింగ్లో ఉన్న వేతనాలు. చిక్కు పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడం. ఇవ్వాలి పెండింగ్లో ఉన్న వేతనాలు. పెంచాలి పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు. ఇవ్వాలి పెండింగ్లో ఉన్న సబ్బులు చెప్పులు నూనెలు. ఇవ్వాలి యూనిఫాము. వర్ధిల్లాలి పంచాయతీ కార్మికుల ఐక్యత. కల్పించాలి పిఎఫ్ఈఎస్ఏ సౌకర్యాన్ని. పొడి గ్రామ పంచాయతీ కార్మికులకి గత 17 నెలలుగా వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కార్మికులు. 17 నెలల నుంచి వేతనాలు లేకపోతే వీరి కుటుంబాలు ఎలా గడుస్తాయని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి అధికారులు రాజకీయ నాయకుల యొక్క ప్రలోభాలకు తలొగ్గి ఈ పంచాయతీలో నిధులన్నీ కూడా రాజకీయ నాయకులు చేసేటువంటి కాంట్రాక్ట్ పనులకి కేటాయించి కార్మికులు వేతనాలు ఇవ్వకుండా అన్యాయం చేశారు. కాబట్టి మేము 15 నెలల వేతనాలు ఇచ్చేదాకా మా దీక్షను కొనసాగిస్తాం. అధికారులు 3 నెలల వేతనం ఇస్తామని గత బుధవారం రోజు హామీ ఇచ్చారు. హామీని కూడా నిలబెట్టుకోలేదు ఈ రోజు వరకు కూడా. అందువని మాకు పెండింగ్ వేతనాలు వచ్చేదాకా ఈ యొక్క నిరోధక సమ్మెను కొనసాగిస్తామని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తాం. 16 నెలలు బట్టి మాకు జీతాలు ఇవ్వట్లేదండి. ఇక్కడ చేయమంటున్నారు, చేస్తున్నారు. పదే అధికారులు కాడికి వెళ్తున్నాం. పేటకు కూడా వెళ్ళామండి. ఇంతవరకు ఏం రెస్పాండ్ రాలేదు. ఇప్పటి వరకు కూడా మాకు జీతాలు రాలేదు. మా పిల్లలకి చదువులకైనా కానీ మా ఆయనకి మొన్న అయితే చేతి మీద బండబడి చెయ్యి ఇరిగిందండి. అయినా ఏం రెస్పాండ్ లేదు. ఇదిగో ఈ డబ్బులు తీసుకో అన్న వాళ్ళు కూడా ఎవరు లేరండి. ఇప్పటి వరకు కూడా మేము చేస్తున్నాం. అయినా అధికారులు అసలు ఏమి ఇప్పుడు 4 రోజులు బట్టి పని ఆపినా కానీ మమ్మల్ని ఇది అది అని చెప్పి ఒక్కళ్ళు వచ్చి అడిగిన వాళ్ళు లేరండి. అసలు ఎన్నాళ్ళు బట్టి చేసినా కానీ అదే మాట, చెయ్యండి ఇస్తాం అన్న మాటే కానీ ఎవరు ముందుకు వచ్చి ఇగో ఈ జీతాలు తీసుకోండి అని ఎవరు మాకు చెప్పట్లేదు, అసలు ఏం చేయట్లేదు. అందుకని మేము జీతాలు ఇచ్చేంత వరకు కూడా పనికి రావండి. సమ్మె చేసి జీతాలు ఇచ్చేంత వరకు కూడా ఇక్కడే ఉంటాం. జీతాలు ఇచ్చిన తర్వాతే మేము పనికి వస్తాం. Bye.